ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏదైతే సరే దేశంలో ఎవరైనా జీవించవచ్చు, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం జరుగుతుంది, కానీ వ్యాపారం పద్ధతులు వేరే ఉంటాయి, దాని నియమ నిబంధనలు ఏదైతే మన ఏ ప్రాంతంలో అయితే వ్యాపార సముదాయాలు పెరుగుతాయో, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తారో, మరి అక్కడ ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వారి యొక్క బాధ్యత. ప్రభుత్వాలు కూడా అదే సూచిస్తాయి. కాబట్టి మరి గత కొన్ని సంవత్సరాలుగా రాజస్థాన్ నుండి కావచ్చు, గుజరాత్ నుండి కావచ్చు, మరి వివిధ రాష్ట్రాల నుండి కూడా వ్యాపారం కొరకు కొందరు, ఉపాధి కొరకు కొందరు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులలో పెద్దపల్లి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి మన అన్నదమ్ముల లెక్కనే వారికి కూడా గౌరవ మర్యాదలు ఇస్తూ వారిని కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలలో, వ్యాపార సముదాయాల్లో భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఎవరిని కూడా మరి మీరు వేరే ప్రాంతం నుండి వచ్చారు, వేరే ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ మా యొక్క ఉపాధిని కొల్లగొడుతున్నారు, లేకపోతే ఇక్కడ మా యువత వ్యాపారాలు చేసుకోకుండా ఆ పరిస్థితులను క్రియేట్ చేస్తున్నారని ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా వారిని అన్న సంఘటనలు కూడా లేవు. కానీ గత 2-3 నెలల నుండి ఏదైతే ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారో, టీ హోటల్ కాడ నుండి మరి బట్టల షాపు, అలాగే బిల్డింగ్ మెటీరియల్, అంటే ఒక మనిషికి నిజ జీవితంలో నిత్యము ఏదైతే వస్తువులు కావాలో వాటన్నింటిలో కూడా మరి వీరు వ్యాపార భాగస్వాములై ఇక్కడ నుండి ఎదుర్కొంటూ మరి ఇక్కడ యువతను ఆ యొక్క వాళ్ళ దుకాణాలలో భాగస్వాములు అంటే వారికి ఉపాధి అవకాశాలు కల్పించకోకుండా మరి ఏదైతే ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటర్స్ కానీ, లేకపోతే ప్లంబర్స్ కానీ, ఇక మేషన్స్ కానీ, కార్పెంటర్స్ కానీ మరి వారి ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళకే అవకాశాలు కల్పిస్తూ మరి ఇక్కడ ఉన్నవారు తెలంగాణ ప్రజలంటేనే పనికిరానోళ్ళు, పని శాత కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటా మన యొక్క ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. వారిని ఎప్పుడు మనము ఏ విధంగా చిన్న మాట అయినా అనలేదు, కానీ వారిని మనం కదిలిస్తే మీ తెలంగాణలో ఎక్కడ పని చేస్తారు, ఏం చేస్తారు, అది కాదు అన్నట్టు. నిన్నటికి నిన్న కమల్ శారదా ఏదైతే మరి ఈ వ్యాపారస్తులకు అధ్యక్షులుగా ఉన్నాడో వారికి కూడా మరి మీరు కూడా రావాలి. మా చిన్నతనం నుండి మీరు మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము, మీకు మాకు ఎలాంటి పొరపచ్చాలు రాలేదు. మరి మీరు కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనించాలంటే వారు ఏమంటారంటే, నా దగ్గర కూడా కొందరు పనికి వస్తామని వచ్చుకుంటేనే మూస్తామని అది అని ఇదని మా దగ్గరికి వస్తలేరు, మన వాళ్ళు ఎక్కడ పని చేస్తారు అని అనడం జరిగింది. మరి అతని షాపులోనే అతను ఏదైతే షాప్ ఏర్పాటు చేశారో ఆ షాపు ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటి వరకు పొమ్రయ్య అనుకుంటా అతని పేరు, నేను కూడా మరి ఆర్ట్ వర్క్ చేసినప్పటి నుండి అతను గమనిస్తున్నాను. ఇప్పటి వరకు అతను వారి దగ్గరనే పనిచేస్తున్నాడు. మరి అతనికి పని సాధ కాకపోతేనే ఇన్ని సంవత్సరాల నుండి అతని పనిలో కొనసాగించుకుంటారా? ఇట్లా అంటే వీరు ఏంటిదంటే తెలంగాణ విషయం వచ్చే వరకు, తెలంగాణ ప్రజల విషయానికి వచ్చే వరకు తెలంగాణ ప్రజలు సాధారణలు, తెలంగాణ ప్రజలు పని చేయరు, పనికి మానవులు అనే విధంగా మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అంతేకాకుండా జీరో వ్యాపారం చేసుకుంటూ మరి ప్రతి దాంట్లో కూడా ఒరిజినల్ బిల్లులు ఇవ్వకుండా డూప్లికేట్ బిల్లులు ఇచ్చుకుంటూ కూడా వీరు వ్యాపారం చేసుకుంటున్నారు. వీరు వ్యాపారం చేసుకుంటే మనకు అభ్యంతరం ఏం లేదు, కానీ వీరు లక్షలు రూమ్ రేట్లను పెంచి లక్షలు అడ్వాన్స్గా పెట్టి ఇక్కడ యువత ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలంటే మలికీలు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే ఎలక్ట్రికల్స్ వాళ్ళు హౌస్ వైరింగ్ చేసుకోవాలన్నా, ప్లంబర్ పని చేసుకోవాలన్నా, పెయింటర్ పని చేసుకోవాలన్నా
వారు ఏదైతే ఇంటి యజమానులు వారికి పరిచయం అవుతున్నారో తెలంగాణ ప్రజలు పనికి వాళ్ళకు చేత కాదు, మా వాళ్ళు అయితే ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని వారి షాపులో కొనే వస్తువు నాణ్యతను కూడా మన వాళ్ళకు తెలియకుండా, మన ఇంటి యజమానులకు తెలియకుండా అది గోప్యతగా ఉంచుకుంటూ వారి వ్యక్తులతోటే పనులు చేసుకుంటూ ఇట్లా మన తెలంగాణ ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర తెలంగాణ ప్రజలను కలిసి ఉన్న మనమే మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయని మరి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణలో మరి ఇప్పటికిప్పుడు ఈ రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల నుండి వచ్చి మరి ఇక్కడ కోట్లాది రూపాయలు సంపాదించుకొని మరి వారు ఇక్కడ స్థిరంగా ఉంటారంటే అది కూడా లేదు. వీళ్ళు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా రేపు వారి పిల్లల పెళ్లిలో కార్యక్రమాలు ఏమైనా పెద్ద పెళ్లిలో చేసుకుంటారు, పెద్ద పెళ్లి వ్యాపారస్తుల దగ్గర ఏదే చిన్న వస్తువు అయినా కొనుక్కుంటారు. దాని ద్వారా ఇక్కడ సంపాదించుకున్న రూపాయి ఇక్కడనే నిలకడగా ఉంటుంది అనేది కూడా లేదు. ఇక్కడ నుండి సంపాదించుకున్న పైసలన్నీ వేరే రాష్ట్రాలకు తరలించుకొని మరి పోతున్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మరి మనం అందరం కూడా చూస్తూ ఊరుకుంటే మన వాళ్ళు మరి పనులు లేకుండా నిర్వీర్యమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి పెద్దలందరితో కూడా చర్చించి మరి ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ నువ్వు చేసుకునే వ్యాపారంలో న్యాయం ఎంత ఉంది, మరి ఇక్కడ యువతకు నువ్వు ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నావు, మరి ఇక్కడ ఎన్నో రకాల వృత్తి నైపుణ్యత గల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మీ షాపులలో అనుసంధానమై పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయా లేవా అని వీటన్నింటిని క్రోడీకరించుకోవడానికి వివిధ వృత్తుల వాళ్ళు కూడా వచ్చారు, వివిధ రాజకీయ నాయకులు కూడా వచ్చారు. కాబట్టి మీ అందరికి కూడా పిలవంగానే వచ్చిన మీ అందరికి కూడా ఏదైతే పెద్దపల్లి ప్రజలు మంచిగా ఉండాలి, భవిష్యత్తులో మా పిల్లలు అన్ని విధాలు ఎదగాలనే ఒక మనం ఏ గడ్డ పైన పుట్టామో ఆ గడ్డ ప్రాంత రుణాన్ని తీర్చుకోవాలనే సంకల్పంతో వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఒక్కొక్కరు మీ యొక్క అభిప్రాయాలు, అనుభవాలు తెలియకపోవాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి వాళ్ళను మనం అన్నదమ్ముల లెక్కనే స్వాగతించాము. ఏదైనా పొరపాటు కానీ ఏది వచ్చినా కూడా మనం లీగల్గానే ఎదుర్కోవాలి తప్పించి వేరే రకంగా మనము దూషించడము ఏదో చేయడము కరెక్ట్ కాదు. మనం ఎవరు మాట్లాడినా కూడా మనం లీగల్ పద్ధతులు ఎన్నో ఉన్నాయి. వారు అమ్మే సరుకు నాణ్యత ఉన్నదా లేదా అది తెలుసుకోవడానికి కూడా మరి ఎన్నో డిపార్ట్మెంట్లు ఉన్నాయి. వాటన్నింటినీ మనం లీగల్గా ఏ రకంగా వాళ్ళని కట్టడి చేయాలి, భవిష్యత్తులో వారు చేస్తున్న ఎత్తుగడలేంటి, మనం అనుసరించవలసిన పద్ధతులేంటి, వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చించుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక కేవలం పెద్దపల్లి సమస్యనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా ఇది చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ పెద్దపల్లి కొద్దిగా చైతన్యవంతమైన గడ్డ కాబట్టి, ఉద్యమాల పురిటి గడ్డ కాబట్టి మనం కొద్దిగా ఉడుకునెత్తులు అందరం ఒక అడుగు ముందుకేస్తున్నాం. ఇప్పుడు పిల్లి మెడల గంట ఎవరం కడతామంటే పెద్దపల్లి ప్రజలే మరి గంట కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ అభిప్రాయాలను వేరే ఇతరుల ఆత్మ అభిమానాలు దెబ్బతినకుండా ఉండాలని తెలియజేస్తూ మరి ఒక్కొక్కరు మీ అభిప్రాయాలను, మీ బాధలను, సాధక బాధలు ఏమున్నా కూడా మరి ముందుంచవలసిందిగా తెలియజేస్తూ సెలవు. పెద్దపల్లి పట్టణంలో రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్న పెద్దపల్లి పట్టణ ప్రముఖులకు, వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పెద్దపల్లి లోపల ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో చర్చించడం జరిగింది. మరి వ్యక్తులు ఈ వ్యవస్థ లోపట, ఈ ప్రపంచం లోపట, ఈ దేశం లోపట ఏ రాష్ట్రం వారైనా, ఏ జిల్లా వాళ్ళైనా, ఏ మండలం వాళ్ళైనా ఎక్కడైనా నివసించవచ్చు. దాని లోపట ఎలాంటి తప్పు లేదు. మరి నష్టం ఎప్పుడు వస్తుందంటే
పెద్దపల్లి లోపట ఇక్కడ నీళ్లు తాగి ఈ గడ్డపై నివసిస్తూ ఇక్కడి ప్రజలకు ఉపాధి లేకుండా మరి ఇక్కడి బిడ్డలు ఎన్నో కష్టాలకు నష్టాలకు ఏ ప్రయాసాలకు గురవుతూ మరి దుబాయ్ అని భీమండ్ అని హైదరాబాద్ అని వేరే రాష్ట్రాలకు అక్కడికి పోయి దీనమైన పరిస్థితి ఇక్కడ భార్య పిల్లలను బిడ్డలను విడిచిపెట్టి సంవత్సరాల కొద్దీ తల్లిదండ్రులకు కనీసానికి చూసుకొని పరిస్థితుల లోపల జీవనం కొనసాగిస్తుండ్రు. చాలా సందర్భాలలో మనం టీవీలలో పేపర్లలో చూస్తున్నాం. దుబాయ్ లోపల అక్కడ అట్లా జరిగింది, ఇక్కడ పనికి పోయిన అక్కడ ఇట్లా జరిగింది, ఇక్కడ ఇట్లా జరిగింది. అక్కడ మన వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి అంటే కనీసానికి ఒక నేరం చేసిన శిక్షపడిన ఖైదీకి కంటే ఎక్కువ ఘోరంగా నీచంగా వాళ్ళతోటి కష్టపెట్టుకుంటూ పని చేసుకుంటూ మన బిడ్డల శ్రమను దోసుకుంటూ వాళ్ళు అక్కడ అధికారం చెలాయిస్తుండ్రు. మరి అంతే వ్యతిరేకంగా మరి వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడికి పని చేసుకోవడానికి వస్తలేరు. వాళ్ళు ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించకుండా ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళతోటే పని లోపల పెట్టుకొని ఇక్కడ వనరులను దోసుకోవడం అంటే ఒక విధంగా పెద్దపల్లికి ద్రోహం చేసినట్టే, పెద్దపల్లి పౌరుల ఉపాధికి నష్టం చేసినట్టే. ఇక్కడ మనం గమనించాలి, నిన్న అమెరికా లోపల ట్రంప్ గెలిచిండు, కానీ ఏం చెప్పిండు, రాబోయే కాలం లోపల గ్రీన్ కార్డు కూడా క్లోజ్ చేస్తా అని చెప్పిండు. ఎందుకు చెప్తుండు, ఎక్కడైతే ఏ దేశంలో పౌరులకు ఆ దేశం లోపల ఉపాధి కల్పించినప్పుడే ఆ దేశం వృద్ధి చెందుతుంది, యావత్ ప్రపంచం లోపల గౌరవించబడుతుంది. మరి అటువంటి అగ్రస్థాయి లోపల ఉన్న దేశమే మరి ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు మన భారతదేశం లోపల మన రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలు ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాయి, ఇక్కడి యువతకు ఉపాధి ఏం చూంచాలి. అసలు అభివృద్ధి అంటే కార్పొరేషన్ వాళ్ళు కట్టే పెద్ద పెద్ద అద్దాల మేడలో పెద్ద పెద్ద సంస్థలో కాదు, ఒక సామాన్యమైన గ్రామం లోపల సామాన్య కుటుంబం లోపల వాళ్ళు జీవించడానికి సరిపోయే సంపద సృష్టించుకున్నప్పుడే ఆ రాష్ట్రం, ఆ పల్లె, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది, అదే దేశానికి పట్టుకొమ్మలాగా నిలుస్తుంది. మరి ఇక్కడ మనం నేల విడిచి సాగు చేస్తున్నాం. ఇక్కడ మన బిడ్డలకు చదువుకు దూరమై ఉపాధికి దూరమై మరి అన్ని రంగాల నష్టపోతూ వేరే వాళ్ళతోటి ఇక్కడ వచ్చి చేసుకుంటే వేరే వాళ్ళు ఇక్కడ వచ్చి అన్నీ అనుభవిస్తుంటే కళ్ళున్న గుడ్డలలాగా చూసుడవుతుంది. దీన్ని అధిగమించాలంటే శాశ్వతమైన పరిష్కారం ఒకటే, పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలి. మేము ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే పెద్దపల్లి అర్బన్ డెవలప్మెంట్ సాధన సమితి ఏర్పాటు చేసుకున్నాక ఏ వ్యాపారస్తుల కోసమైతే మేము ఒక ఉద్యమాన్ని చేపట్టినామో ఆ వ్యాపారస్తులు మాతోటి ప్రజలకు సహకరించలేదు. అంటే మీరు ఏం ఆలోచిస్తుండ్రు, మీరు ఏం చేయాలనుకుంటుండ్రు, ప్రజలకు ఏ స్ఫూర్తిని ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి కోసం చేస్తుండ్రు పని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది తొలి సమావేశం. రేపటి సమావేశానికైనా పెద్దపల్లి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ, నేను ఈ గడ్డ మీద పుట్టిన, ఈ గడ్డ మీద జీవిస్తున్నా, ఇక్కడ నీళ్ళు తాగుతున్నా, ఇక్కడి వాళ్ళకు నేను రుణం తీసుకోవాలంటే వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాగస్వామ్యం పంచుకొని రాబోయే భవిష్యత్తు భావితరాల యువతకు మనందరం బాసటగా నిలబడ్డప్పుడు మాత్రమే మన పెద్దపల్లి రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ఘనకీర్తి చెందుతుంది. ఇక్కడ రెండో అంశం, మరి నేను సుదీర్ఘంగా ఆలోచించే అంశం ఒకటి, పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డది, జిల్లా పేరుకే ఏర్పడ్డది, కానీ ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కటి కూడా పక్కపంటి రామగుండం తరలి వెళ్తుంది. మరి పేరుకే జిల్లా ఉండి అన్ని వనరులు అక్కడికి పోయినాక రేపటి కాలం లోపల అక్కడ ఏముంది అంటే పేరుకే పెద్దపల్లి ఉంది కానీ రేపు పేరు కూడా మారుస్తాం, దాన్ని రామగుండాన్ని జిల్లా చేస్తామంటే మన పరిస్థితి ఏంటి? మన రాజకీయ నాయకులు తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా, మరి దేనికోసం ఆలోచిస్తుందో తెలియదు. ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లాకు ఏదైనా శాంక్షన్ అయిందంటే పెద్దపల్లి హెడ్ క్వార్టర్ లోపలనే నిర్మిస్తే ఇక్కడి యువతకు, ఇక్కడి పౌరులకు, ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడి వాళ్ళని మనం కడుపులో పెట్టి చూసుకున్నట్టు ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలని రాజకీయ నాయకులకు, ప్రతిపక్షానికి, ప్రభుత్వానికి కూడా నా తరపున నేను విన్నవిస్తున్నాను. మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం, ప్రగతి కోసం, ప్రజల అభివృద్ధి కోసమే అని పేర్లు మాత్రం చెప్తున్నాం, కానీ ఫలాలు మాత్రం మన దగ్గర రాక వస్తలేవు. మరి వచ్చే విధంగా రాబోయే కాలంలో కూడా ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని పెద్దపల్లి అస్తిత్వాన్ని కాపాడే విధంగా దీన్ని
ముందుకు తీసుకుపోవాలని నేను ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ నిర్మాణ ముఖ్యులు సన్ని గారికి మరియు కావేటి రాజన్న గారికి మరియు రామూర్తి గారికి పర్వతన్న గారికి మరియు వినయన్న గారికి మరి ఇంకా చాలా మంది పేర్లు తెలియదు, ఎవరు కూడా అన్యతగా భావించద్దు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను చేతులు జోడించి చెప్తున్నా, పెద్దపల్లి మనది. ఈ జిల్లా లోపల ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టుగా ఉపాధి పొందే విధంగా నిర్ణయం తీసుకోవాలని సవినయంగా మనవి చేసుకుంటున్నా. జై పెద్దపల్లి, జై అభివృద్ధి. చేసినటువంటి అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం అంటే ఎందుకు వచ్చింది అనే విషయానికి వస్తే, మొట్టమొదటిగా దీన్ని ఒక పద్ధతిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పేసి దాదాపుగా 2 నెలల నుంచి వెళ్ళి డిస్కషన్ నడుస్తుంది. కాకపోతే ఇవాళ దీనికి ఒక రూపం వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ, అలాగే కార్మిక సోదరులు కావచ్చు, మిగతా వ్యాపారస్తులు కావచ్చు, అలాగే వివిధ పార్టీ నాయకులకు కావచ్చు, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పెద్దపల్లి యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యువత, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, అలాగే చదువుకున్న యువత కావచ్చు, నిరుద్యోగ యువత ఎవరైనా సరే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులను మనము ఉపయోగించుకోకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు కావచ్చు, కార్మికులు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది మన యొక్క మిత్రుడు శ్రీమాన్ గారు, ఏంటంటే వాళ్ళు తక్కువ రేటుకి చేస్తుండ్రు, ఎక్కువ టైం చేస్తుండ్రు అనేది ఒకటి చెప్పడం జరిగింది. అది ఎందుకు వస్తుంది? మొట్టమొదటగా వాళ్ళ రాష్ట్రంలో ఉపాధి లేక ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళను కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఉపాధి కోసమని కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకొస్తుండ్రు. లేబర్ను నెలకింత ఇస్తామని చెప్పేసి ఇక్కడ పని చేయించుకుంటుండ్రు. వాడు పొద్దున 6 గంటల నుంచి రాత్రి 8 గంటల కూడా పని చేయించుకునే ఒక ఇది ఉంది. అది కూడా దానివల్ల కూడా మనకు ఏంది కార్మిక యొక్క సమస్యగా మనం దాన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే కార్మికులకు 8 గంటలే పని చేయాలని చెప్పేసి ఒకటి మొదటి నుంచి కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మనకు ఇస్తున్నటువంటిది. దాన్ని కూడా ధిక్కరించి వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి జీతం మీద తీసుకొచ్చి ఇక్కడ పని చేయించుకుంటారు. అది చాలా నేరం అది. ఎందుకంటే చిన్నపిల్లలతోని మనము పని చేయించుకుంటే వాళ్ళ నేరస్తుల పని మనం దాన్ని చేసి మనం దాన్ని పట్టిస్తున్నామే. అదే మరి ఎందుకు చేయట్లేదు మన వాళ్ళు, ఇక్కడ మన వాళ్ళు ఎందుకు చూడట్లేదు? ఆ కోణం నుంచి మనం చూసి దీన్ని మనము ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన వాళ్ళు చేస్తలేరు అనేది ఒకటే అంటుంటే తప్ప కానీ మరి వాళ్ళు అంతగానం చేస్తున్నప్పుడు మరి వాళ్ళ జీతం ఎంత ఇస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చుకున్న వాళ్ళు అది చూడట్లేదు. ఇక్కడ అన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తులను విషయం వస్తే వ్యాపారస్తులు ఎవరైనా సరే ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితులలో మన పెద్దపల్లిలో 2-3 సంఘటనలు జరిగినాయి. ఏదంటే జీరో మాల్ తీసుకురావడం జరిగింది. స్విచ్లు కానీ, కరెంటు కానీ, మిగతా ప్లైవుడ్ కానీ ఇటువంటివి తెచ్చి మనకు అంటగట్టడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ రేటుకు వాళ్ళు తీసుకురావడము, మనకు ఇవ్వగానే మనం తీసుకోవడం జరుగుతుంది. సేమ్ మన ముద్ర అట్లే ఉంటుంది, సేమ్ ముద్ర ఉంటుంది. ఆ ముద్రతో మనం చూస్తున్నాం. కాకపోతే అది ఒక 4-5 ఏళ్ళల్లో ఖరాబ్ అయిపోతాయి. అది మనకు మన్నిక ఉండదు. అది మనం జనరల్గా ఒరిజినల్ తీసుకుంటే చాలా మన్నికతో ఉంటుంది. 10-20 ఏళ్ళైనా ఖరాబ్ కావు స్విచ్లు కానీ, కేబుల్ కానీ. కాకపోతే ఇవి జల్దిన ఖరాబ్ అవుతున్నాయి. ఆ స్విచ్లను మనం ఏర్పాటు చేయలేము. కాకపోతే వీళ్ళు ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అటువంటి వాటిని మనం ఖచ్చితంగా దరిదాపులకు రాకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా మనము వాళ్ళ అందరి మీద ఉంది. కనుక దీనికి నేను ఒకటే సజెషన్ చేసేది ఏంటంటే, రేపు వినియోగదారుల మండలి కావచ్చు, లేకుంటే ఇంకా ఏదైనా ఒక పేరు పెట్టేసి కరెక్ట్గా మనం దాని మీద రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి మనం కూడా అంటే గవర్నమెంట్ ద్వారా మనం ఒక అప్లికేషన్ పెట్టేసి ఒక రిజిస్టర్ చేసుకొని దాని ద్వారా మనము అటాక్ చేస్తే, అంటే అటాక్ అంటే మనము ఏదో దౌర్జన్యం కాదు. ఇక్కడ వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళ వస్తువులు చేస్తుండ్రో అవిటి కరెక్ట్ ఉన్నాయా లేవా, జీరో మాల అటువంటివి మనం చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మనం ఎందుకంటే నష్టపోతున్నాం కనుక. ఇంకోటి ఏంటంటే ఉపాధి, ఎప్పుడైతే మనం ఉపాధిని కోల్పోతున్నామో మన యువత ఇక్కడ
ఉద్యోగం దొరకకనే కదా విదేశాలకు వెళ్ళిపోతుండ్రు. అలాగే హైదరాబాద్ వలస వెళ్ళిపోతుండ్రు, బాంబే వెళ్ళిపోతుండ్రు. అట్లా కాకుండా మనకి ఇక్కడ ఉపాధి ఉంటే ఖచ్చితంగా వాడు ఉండగలుగుతారు. ఈ ఉపాధి మొత్తం లేకుండా వీళ్ళే చేసినాక మనమే ఇది చేస్తున్నాం, మనం ప్రోత్సహిస్తున్నాం. మనం అట్లా ప్రోత్సహించకుండా మన వాళ్ళకు మనం హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ కమిటీ ఖచ్చితంగా మనం ఒకటి జిల్లా వ్యాప్తంగా మనం చేసుకుంటే బాగుంటుంది. దాని ఒక వినియోగదారుల మండలి కావచ్చు, ఇంకేదైనా కానీ మనం డెవలప్మెంట్ ఫోరం అని కానీ ఏదో ఒక కమిటీ వేసేసి దాన్ని మనము ఆచరణలో పెట్టేసి ఇంకొక మీటింగ్ పెట్టి దాంట్లో మొత్తం ఏది మంచి చెడు రెండింటి ఇప్పుడు ఇక్కడ వచ్చిన మన ఏది కార్మికులు ఉన్నారు, కార్మిక సోదరులు చెప్పారు ఇప్పుడు వాళ్ళ యొక్క కష్ట సుఖాలను అవిటిని మనం చేసుకుంటే అవన్నిటి మనం చేసుకొని కమిటీ చేసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. వర్తక వాణిజ్యం డైవర్ట్ అవుతుంది, ఇతర ప్రాంతాల వారు వచ్చి మన ప్రాంతం మీద దోపిడీ చేస్తారనే ఒక సంకల్పంతో ఈ మీటింగు ఏర్పాటు చేసిన మా పొంతూరు సన్ని గారికి, మా ఈ మీటింగ్కు రూపకల్పన చేసిన మా పుట్టుపేట రామమూర్తి గారికి, ఇక్కడికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తూ, ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ఏ వ్యాపారం ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనేది ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఎవరైనా పోయి మనం పోయి ఒక దగ్గర పెట్టుకుంటారు, వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ పెట్టుకుంటారు. వ్యాపారం చేసుకుంటే తప్పులేదని నేను అనుకుంటాను. ఎందుకంటే వ్యాపారం జరగాలి, మనకు ఉపాధి జరగాలి, వ్యాపారాలు జరగాలి, పరిశ్రమలు రావాలి, అన్నీ జరగాలి. ఎవరైనా పెట్టుబడి పెడితే కూడా మంచిది. కాకపోతే ఆ పెట్టుబడి చూపెట్టుకుంటా మన సాంస్కృతిక దాడి చేయడం, ఆర్థిక దాడి చేయడం, మన మూలాలను దెబ్బతీయడం, వాళ్ళు ఈ రకమైన కొన్ని పనులు చేపడతారు. అటు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు ఒక వర్తకం వాణిజ్యంలో పట్టిన వాళ్ళు ఉన్నారు, ఇక ఆయనకి ఇప్పుడు ఓటు లేదు అని ఇప్పుడు ఒక మాట చెప్పిండు. అది ఇంకొక 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు రాజకీయ రంగంలో వాళ్ళే ప్రముఖులేదు. మన మూలాలు దెబ్బతింటారు. మనం ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు, మన తాతలు తండ్రులు అందరూ ఇక్కడ ఉట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు. ఈ యొక్క భూమి మీద మనకు మమకారం ఉంటుంది, వ్యాపారం చేసేటోనికి మమకారం ఉంటుంది. ఇక్కడైనా కూడా ఎవరైనా కూడా మన రాజస్థానం ఉంటే ఆ భూమి మీద మనకెందుకు మమకారం ఉంటుంది, మనకి ఇక్కడ మమకారం. అయితే ఇలాంటివి జరుగుతాయి. మన దగ్గర కూడా మన డాక్టర్ జయలక్ష్మి గారు వాళ్ళ ఫాదరు ఫోటో పెట్టడానికి రైల్వే క్యాంటీన్ పెట్టుకోవడానికి వచ్చి వాళ్ళు ఇక్కడనే సెటిల్ అయ్యారు రైల్వే క్యాంటీన్. ఆయన మనమే మండల ప్రెసిడెంట్ చేసి తెలంగాణ ఉద్యమంలో ఆయన తెలంగాణ ఉద్యమం కూడా చేసింది, ఇక్కడ డిగ్రీ చేసింది. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నది, ఆయన మండల ప్రెసిడెంట్ కూడా చేసుకుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ జరుగుతున్న దానివల్ల మనం వీటిని అడ్డుకట్ట ఎట్లేయాలి, మరి మనతో అవుతుందా కాదు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కూడా కాదు. ఎందుకంటే వ్యాపారము వాణిజ్యం అనేది ప్రభుత్వాలు సహకరిస్తాను. ఇప్పుడు మనం పోయే వాళ్ళని దాడి చేస్తే కూడా మరి నీకున్నదా అంటారు. నేను ఎక్కడ చూసినా అంటే నేను పునారం రోడ్డుకి పోతే, మన కాళేశ్వరంప్పుడు పోతే ఒక పెట్రోల్ బంక్ కాడ ఇదే రాజస్థాన్ ఆయన పొద్దుగా చేసి ఇడ్లీలు అమ్ముతాండే వాళ్ళ ఫ్యామిలీ, అక్కడ ఇడ్లీలు పెట్టుకొని అమ్ముతాను. ఇడ్లీలు వడలు పూరి చేసి అమ్ముతారు. అంటే వాళ్ళు రాని వాణిజ్యం అంటూ లేదు. వాళ్ళు చా హోటల్ దగ్గరికి మొదలు పెడితే ఇక అన్నీ ఉన్నాయి. ఏవో ఈ పంచాలు చేసుడు, ఈ చెప్పులు కుట్టుడు, ఈ డబ్బు కొట్టుడు లేవు కదా, అవి తప్ప లేవు. అంటే వాణిజ్యానికి సంస్కృతిలోకి భాగం అవుతాయి కాబట్టి దాంట్లోకి అత్తలేరు వాళ్ళు. ఖచ్చితంగా వాణిజ్య వర్తక రంగాలు ఉన్నారు. ఇదే విషయంలో బాలరాజు కూడా మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం లేవేసింది. ఎందుకంటే గుజరాతీలు వచ్చి అక్కడ వ్యాపారం చేస్తాం, మా మరాఠీలకు అన్యాయం జరుగుతుంది, మా మీద దోపిడీ చేస్తాను, మా స్థానికుల యువత పుట్టగొడుతుందని చెప్పి ఆయన దాడి చేస్తే అప్పుడు మహారాష్ట్ర నుంచి గుజరాత్ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడింది. అయినా తర్వాత ఆయన చేసిన కానీ కొంతకాలం చేసినా కూడా మళ్ళీ గుజరాతీలు పోయి మహారాష్ట్రలో ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు పెద్దమని చెప్పింది గుజరాతీలు అంతటా వాణిజ్యం చేస్తాను, అన్ని రాష్ట్రాలలో ఉన్నారు అని చెప్పి అది వాస్తవం. కానీ ఎవరో ఆపరేం. అమెరికాలో కూడా ఉన్నారు, రష్యాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, అంతటా ఉన్నారు గుజరాతీలు. మరి దీన్ని ఏ రకంగా ఆపాలి? వాళ్ళు కనీసం మాకు ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే మన సంస్కృతికి ఎప్పుడైనా ఇప్పుడు వినాయక చవితి చెందాల మనం అందరం కూడా మన జీవితం మన సంస్కృతిలో భాగంగా మనం అందరం మన జీవితం ఏంటంటే కొంచెం చందాలు అడుగుతారు. అట్లా అయిపోయింది. ఈ మార్వాడని షాపు పోరాయి, గుజరాతీ షాపు పోరు, వాళ్ళు ఏరు మనకు మాకే ఉన్నది గుడి అంటారు వాళ్ళు. నిజంగా ఇప్పుడు ఈ సాగర్ రోడ్లో మూడు పెడతారు, రజకులు పెట్టుకుంటారు, 2-3 గ్రూపులు, ఆ వాడుకోవాల్సిన పెడతారు. వాళ్ళు ఎవ్వరు కూడా ఈ కోడీలు ఉన్న మార్వాడిల దగ్గరికి వస్తే, అంటే గుజరాత్ దగ్గరికి వస్తే వాడు ఒక్క రూపాయి చందా అయ్యాడు. ఎందుకంటే మాకే గుడి ఉన్నది అంటాడు ఆయన. మాకు గుడి ఉన్నది, మాకు దేవాలయం ఉన్నది, మా సంస్కృతి మాకు ఉన్నది అంటాడు. ఇక్కడ మన సంస్కృతి ఉన్నామనుకుంటా అన్ని రకాలుగా మన మీద చేస్తాడు. వ్యాపారం చేసుకుంటే నా దృష్టిలో అయితే తప్పులేదు, వ్యాపారాలు చేసుకోవాలి, బతకాలి. కానీ మన సంస్కృతి మీద మన రాజకీయం మీద దోపిడీ చేస్తే మాత్రం మనం సాధించద్దు. ఇది బాలరేఖర యొక్క
ఆయన కూడా గట్లనే చేసిండు. ఇప్పుడు దీన్ని ఏ రకంగా మరి ముందుకు తీసుకుపోతారు? ఏదన్నా మనం దీన్ని ఆపాలంటే వ్యాపారం ఇస్తే మాత్రం వాళ్ళని ఆపలేదు. అది మనతో కాని పని అనుకుంటాను. వాళ్ళు నిలగొట్టాలంటే మనతో జరగని పని. వాళ్ళు ఇక్కడ సెట్ అయిపోయి మంచి మంచి బిల్డింగ్లు వాళ్ళకే ఉన్నాయి. మన దగ్గర దుకాణం పెట్టిన 50 ఏళ్ళ ఫోన్ కూడా వేరే కొమటోళ్ళు అంటే వేరు. వాళ్ళు వాణిజ్యం కాబట్టి తెలుసు కాబట్టి వాళ్ళు వ్యాపారం మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టారు. నాసులు, కాపర్లు, తెనుగోళ్ళు, సాకర్లు ఎవరు చిన్న చిన్న వ్యాపారం పెట్టుకున్నారు. ఒక ప్లాట్లు లేవు, బిజినెస్ లేవు ఇప్పటికి కూడా. ఇప్పుడు మొన్న 10 ఏళ్ళ కింద వచ్చిండు, 5 ఏళ్ళ కింద వచ్చిండు. అది ఏదో రకంగా పెద్ద పెద్ద ఇప్పుడు వాళ్ళకు చిన్న దుకాణం నుంచి వెళ్ళి పెద్ద గోదాములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ పెద్దపల్లి చుట్టుపక్కల. అక్కడికి వెళ్ళి సామాన్లు చేస్తారు. ఇక్కడ చిన్న దుకాణం ఏమైనా పడుతుంది. గోదాము అక్కడ పెద్దగా ఉంటుంది. దాని కోట్ల రూపాయల గోదాములు సామాన్లు ఉంటాయి. కానీ మన వాళ్ళకు ఈ వ్యాపారం గెలుకలు లేక మనకు ధైర్యం లేక మొట్టమొదటి ఏంటంటే ఇక్కడ ఉన్న మన స్థానిక తెలంగాణ ప్రజలకు, మన గ్రామాల ప్రజలకు, మన యువతకు కానీ మనం ఈజీ మనీకి అలవాటు పడ్డాం. ఈ ఈజీ మనీకి అలవాటు పడి మనకు చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కూడా వ్యాపారం చేస్తే వ్యాపారం ఫోటోలు చేయాలి, ఫోటోలు వాళ్ళే పెట్టాలి అనేది ధోరణితో మనం అట్లా పెంచలేదు. అదే నువ్వు ఏదైనా చేసి బతకాల, నువ్వు ముందుకు రావాలి, నువ్వు ఏదైనా చేయని చెప్పి పెంచితేనో మంచిగా అట్లా పెంచకపోవట్లా మనం ఇటువంటి వ్యాపారాలు రాకపోవట్ల మన ఇక్కడ వాళ్ళకి ఖాళీ ఏర్పడదు. వ్యాపారం జనాభా పెరిగింది, వ్యాపారం చేస్తే తక్కువైంది కాబట్టి వాళ్ళు వచ్చిందని నేను అనుకుంటున్నా. అన్ని రంగాలలో ఉన్నారు వాళ్ళు. ఆఖరికి ఎక్కడంటే నేను ఒక 20 ఏళ్ళ కింద నేను చూసిన ఇప్పుడు ఈ పెద్ద మనిషి కూడా చెప్పిండు, ఈ గృహ నిర్మాణ రంగంలో మనకి ఎవరు వచ్చేది ఆంధ్రోళ్ళు కట్టేది. ఆంధ్రోళ్ళే ఉండే సుతారులు ఇవ్వలేక మధ్య. ఇప్పుడు ఆంధ్రోళ్ళు సుతారులు వాళ్ళు సెటిల్ అయింది అంటే వాడు పెద్ద మేస్త్రి అయ్యి వాడు మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, బీహార్కి వెళ్ళి వాళ్ళ కూలీలు పట్టుకొచ్చి ఇక్కడ గృహ నిర్మాణం చేస్తాడు. వాస్తవం అంటే ఎట్లయిందంటే వలసదారులకే ప్రాముఖ్యత ఏర్పడ్డది. వలసదారులు కష్టపడి నేను గ్రామాలలో ఇక్కడ రైతులు కూడా ఉన్నారు. నేను ఒకసారి బస్సులో పోతాను వేలవాడ వాళ్ళు కలిసి వాళ్ళు గుడికి పోతారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ అడుగుతారు, ఏమైనా సారు ఏం చేయాలి సారు, మన దగ్గర ఎవరు పని చేస్తాడు, మాకు ఈ పక్కన ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఒక 50-60 మంది వచ్చింది సార్, మేము ఇక్కడ పనులు చేయించుకుంటాను. వాడు పొద్దుగాల అతను సాయంత్రం దానికి పని చేస్తాడు, మనవాడు 800 అడుగుతాడు, వాడు 600కే చేస్తానని చెప్పింది. నాకే చెప్పాడు వాళ్ళు. అంటే మరి వాళ్ళు తక్కువ కూడా చేస్తాను, ఎక్కువ టైం పని చేస్తాను. అంటే వాళ్ళ దగ్గర శ్రమ ఎక్కువ చేస్తారు. వీడు ఇప్పుడు రైతు ఏమనుకుంటాడు, మనోనికన్నా వాడే మంచిగా పని చేస్తాడని వాళ్ళను ఆహ్వానిస్తాను. అంటే ఇది కూడా నాటేస్తాను. అంటే ఇది ఉన్నది. మరి దీన్ని ఎట్లా ఇప్పుడు మనవాడు 800 అడిగి కాబట్టి వాడు 600కి కాబట్టి రైతు నాకేం లాభం ఉన్నదన్నారు. మార్కెట్కి పోతే దోపిడేనే, ఇక ఇదన్నా ఇంత దీనిలో కొంత మిగులుతాయని వాడు చేసుకుంటాడు. వాళ్ళు ఒక 15 రోజులు 20 రోజులు పని చేస్తాడు, తను నాట్లు అయిపోయినాక వెళ్ళిపోతారు. ఇట్లా జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం ఎట్లా అడిగారు కాదు, కానీ మన మీద దాడి చేయకుండా భవిష్యత్తులో వాళ్ళకు ఒక కంట్రోల్లో పెట్టి ఏ రకంగా అయితే చేస్తామో ఇది అందరూ కలిసి కూర్చుని ఆలోచించాలి. మన కాదు మన వ్యాపార పెద్దలు ఇక్కడ శాంప్రాజ్ కామర్స్ ఏర్పడ్డది. వాళ్ళు దానిలో ఇప్పుడు పెద్దలు వాళ్ళే. ఇప్పుడు మన శాంప్రాజ్ కామర్స్ అధ్యక్షుడు మా ఎవరు ఆయన మార్వాడి ఆయన. అంటే శాంప్రాజ్ కామర్స్ రక్త వాణిజ్యానికి పెద్ద ఆయన కాపు చెప్పినాం కదా మన. అంటే ఇవన్నీ ఉంటాయి. దీన్ని వర్తకము వాణిజ్యం చేయడం అనేది ఇక ఎవరితో ఆగినా తప్పు కాదు. వాళ్ళు వాణిజ్యం చేసుకొని కానీ బిజినెస్ చేసుకొని కానీ బిజినెస్లో పేరున దోపిడీలు చేసుడు, మోసాలు చేసుడు, అన్యాయాలు చేసుడు మాత్రం దీన్ని సహించదు. మనం స్థానికులం కాబట్టి మనం సహించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈనాడు కనిపించని దోపిడీని మనం చూడలేకపోతున్నాము. కానీ ఈ దోపిడిని మంచి పూర్తిగా చూసినట్లయితే ఇది నిజంగానే దోపిడీ అని తెలుసుకుంటాం. ఒక వ్యక్తి దోపిడీ చేస్తుందంటే ఇంకో వ్యక్తి నమ్మడు. ఎందుకంటే అక్కడ పోయి ఆ దుకాణంలో పోయి ఏం అడుగుతాడో ఏం చెప్తాడో తెలియదు. కానీ అన్ని మెరుగైన సామాన్లు, మెరుగైన వస్తువులు, వీటిని కొంటున్నాము, తింటున్నాము అన్నది ఆలోచిస్తాను. కానీ ఇది నిజమైన దోపిడీ మాత్రం గుర్తిస్తుంది. ఎందుకంటే ఇది 1981లో పాత షటర్స్ చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. దాని పక్కపంట ఒక టేల ఉండే, ఆ జిలేబీ టేల. దానిలో ఆ టేలలో ఏమైంది అంటే జిలేబులను బొంది పకోటి వేసుకొని జీవించే వ్యక్తులు అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అప్పటి రాజస్థాన్ వాళ్ళని. తర్వాత ఏమైందంటే ఇక్కడ స్థానికులు కనకమ్మ కానీ, చంద్రమ్మ కానీ, బజ్జూరు సత్తమ్మ కానీ వీళ్ళు ఆయనను పోయి అడిగారు. ఏమని అడిగిందంటే, ఏమయ్యా నువ్వు ఇక్కడ దుకాణం పెట్టుకుంటే మా ఓటర్ ఎట్లా నడవాలి, మేము ఎట్లా బతకాలి, మాకు మరి 5-6 పిల్లలు ఉన్నారు, మరి అందరూ వీళ్ళకి మేము ఎట్లా బతుకుడు, మేమేం చేసి బతుకుడు, మరి మీరు ఎవరు ఇక్కడికి వచ్చారు అంటే, అమ్మ మీ ఎదురుగా నేను పొట్ట చేత పట్టుకొని వచ్చిన, మరి నేను కూడా మనిషినే కదా, బతకాలి కదా,
మరి మీరు ఇట్లా అంటే నన్ను పెట్టనీయకపోతే ఎట్లా అంటే అప్పుడు బుక్కనాంబే ఎక్స్చేంజ్ చేసిందంటే బిడ్డ ఇది బుక్కనాంబే అంటే చాలామంది తెలుసు, కొంతమంది తెలియదు కావచ్చు కానీ తెలుసు. ఆయన అన్నాడంటే నిజమే ఇక్కడికి వచ్చినావు కరెక్టే, కానీ మరి చేసుకుంటే చేసుకో, కానీ ఈ బొంజును పకోడి మాత్రం అమ్మకు, ఎందుకంటే నీకు కూడా ఇంత నడవాలి అని వీళ్ళను ఆడవాళ్ళను సంతాన్ని పెట్టి ఆయన అది చేసింది. ఈరోజు అటువంటి కట్టడగా మాట్లాడే వ్యక్తులు లేకపోతున్నారు. పిలిచి మాట్లాడాలనుకున్న మనుషులు ఈరోజు కనుమరుగవుతున్నారు. మరి దేనికి అవుతున్నారు, దేనికోసం లొంగిపోతున్నారు అంటే మరి ఇక్కడ వాళ్ళకు ఓట్లు లేవు. మరి వాళ్ళకు ఇక్కడ ఏదంటే ఇక్కడ వాళ్ళకు సరైన సౌలతులు లేవు. మరి ప్రజానాయకులు వాళ్ళను ఏమన్నా ఉద్ధరిస్తారన్నది అది కూడా లేదు. మరి వీళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటలేరంటే మరి ఏంటి వీళ్ళు అన్నది ఆలోచన వచ్చింది. 9 నెలల కింద నేను ఒక కిరాణా షాపులో పోయి సామాన్లు తీసుకొని అక్కడ నిలబడ్డా. ఒక రోజు ఆమె అంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి పోయి ఆయన దగ్గర సామాన్ తీసుకుంటాను. ఉప్పు పప్పు అన్నీ రాపించుకొని కొలిచి అక్కడ టేబుల్ అని పెడితే ఎంతనే బాబు అంటే గిన్ని పైసలు అని చెప్తే ఈ ఒక కవర్లో వేసిన చిల్లర ముల్లె టేబుల్ అయినా పెడితే ఇంతమంది గిరాకులలో పైసలు ఏం లెక్క పెట్టుకోవాలి అంత వారేసింది. రూపాయలు నీ అప్పుడు ఆయన అడిగిన రూపాయలు ఉంటే షట్టర్ కిందకి వేసుకొని బంద్ చేసుకొని మోసుకొని పక్కకు పోవాలి. ఈ రూపాయలను ఇట్లా వారిస్తే నీకు కళ్ళ కనబడతలేవు, కానీ మేము కష్టపడ్డ పైసలు అని కొంచెం అది అంటే రామ్మూర్తినే పోయే అది దాన్ని అక్కడ ఉన్నవాళ్ళు అది వస్తారు. 9 నెలల నుంచి దీనికోసం నేను ప్రయత్నం చేయని, దీనికోసం ఈ కల్పించని మరుగు కోసం ఒక షార్ట్ పిక్చర్ కూడా ఏర్పాటు చేయాలని బాగా మందికి చెప్పుకున్నాం. మేము సంఘకి చెప్పుకున్నాం, అది చెప్పుకున్నాం, మా యూట్యూబ్లో చెప్పుకున్నాం, మా జిల్లా ప్రెసిడెంట్ చెప్పుకున్నాం, ఇటువంటి దోపిడీ జరుగుతుందా ఇట్లా సంగతి అని ఎన్ని రకాలుగా చెప్పుకున్నా. లాస్ట్ పొజిషన్లో ఏమైందంటే ఇది ఒక వారంల కింద మా సన్ని నిద్రం కలిసి మరి ఏం మా ఇది ఎట్లుంటుంది ఇంకా మరి ఆనాడు మనం ఏంటిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టింది. అది ఒక స్థాయిలో ఉంది, పెద్దలు గుర్తించారు. అక్కడ ఆపారు ఆపలేదో తెలియదు, కానీ పెద్ద పిల్లలు మాత్రం ఆఫీస్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయని అన్నావు. మరి దీన్ని కూడా మనం చేయాలి అని మరి కల్లేపల్లి రవికి సతీష్కు వీళ్ళకి చాలామందికి చెప్పుకుంటూనే పోతున్నాయి విషయాలు. లాస్ట్ అయితే మొన్న ఒక వారంలో కింద కొంచెం నిలదీశాను. అంటే దీనికి మన వాళ్ళు మనకు తిరగబడతారు అన్న ఆలోచన మాట్లాడితే చూద్దాం, అది కూడా చూద్దాం అన్న ఆలోచనతో ఏర్పాటు చేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు పురుడు పోసుకున్నందుకు మీ అందరూ దీనికి వచ్చినందుకు, దీనికి మంచి పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోవాలి అనుకున్నప్పుడు పెద్దపల్లి డెవలప్మెంట్ అనేది ఒక వినియోగదారు మండలాన్ని మా సార్ కూడా అంటాడు. దీన్ని ఏదో రకంగా పేరు పెట్టి దీన్ని ముందుకు తీసుకుపోయి ఇది విలేజ్ల నుంచి చిన్న విలేజ్ల నుంచి ఇది ముందు తీసుకుపోయి దీన్ని ఈ కల్పించినటువంటి అన్యాయాన్ని మనం ఎండగట్టిన అవసరం ఉన్నది కాబట్టి దీన్ని ముందు తీసుకోవాలని ఒక ఆలోచనతో దయచేసి మీరు అందరూ సహకరించినట్టయితే ఇక్కడ ప్రతి సంఘం ప్రతి వ్యక్తులు ఒక వ్యక్తిగతమైన శక్తితో నిలబడిన వీళ్ళు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే దయచేసి సహకరించండి. మీరు ఎక్కడ ఏం మాట్లాడినా ఏమో తెలియదు, కానీ ఇక్కడనైతే మీ మనసులో ఉన్న అభిప్రాయాలను భేదాలను మీ యొక్క మంచి బలాన్ని మాకు ఇచ్చేందుకోసం ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరితోటి పాల్పంచుకున్నందుకు మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. సెలవు తీసుకుంటున్నాం. అభినందనలు. ప్రత్యేకించి రామ్మూర్తి గారికి నా స్వస్థలం మంత్రిని ఇటీవల పరిచయమైనప్పుడు ఇక్కడి మెయిన్ అంశం దాష్టికమైనటువంటి దోపిడీ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు చేస్తున్నారన్న ఒక దుగ్ధతో సోదరులు సెలవిచ్చారు. అయితే కేవలం ఈ దాష్టికం వ్యాపారం అన్నది అనగారిపోయిన వ్యవహారాల లోపల తొక్కిసలాట అన్నది కేవలం పెద్దపల్లి పట్టడానికే కాదు, ప్రతి ఊర్లో ఉంటుంది. ఆ కోవలో మా మంతనీలో కూడా ఈ మనం ఇంతకుముందు ప్రస్తావించినటువంటి భక్తులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు జులువు చూపెట్టడం జరిగింది. అయితే ఈ సివిల్ మ్యాటర్లోకి మనం మననం చేసుకుంటే భారత రాజ్యాంగం రీత్యా మనకు ప్రతి చోట ఆస్తి హక్కుతో పాటుగా ఇతరత్ర చాలా ఉంది. మన దాన్ని విభేదించండి.
పరిమితులు ఉంటాయి మనకు. అయితే మనం చేయవలసింది ఒకటి, ఇక్కడనైతే దాష్టికమైనటువంటి నీతికి నిజాయితీకి మానవీయ కోణంలో లేనటువంటి ఒక దోపిడీని తమకున్నటువంటి డబ్బుతో జులుం చేసే వారిని నియంత్రించే అది వారు మనం ఏ విధంగానైతే పరోక్షంగా దోపుతులాడుతున్నారో వారి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్, అదేవిధంగా మన సేల్ ట్యాక్స్ అవి చేసి వాళ్ళు మనం కొనుగోలు చేసినప్పుడు ఒరిజినల్ ఢిల్లీ ఫండ్ అది తీసుకున్నప్పుడే మన ఆశయం సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడే కాదు, ప్రతి చోట హైదరాబాద్లో కూడా ఇందాక వచ్చినటువంటి ఒక 3-4 రాష్ట్రాల ప్రజలు ఇదే వ్యవహారం జీవం మార్పు చేస్తుంది. దానికి పరోక్షంగా మన మద్దతు ప్రకటిస్తుంది. మనం బాహ్యంగా అనుకూలం కాదు, మన ఇక్కడి వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థకులు మనం మననం చేసుకొని ఇప్పుడు ఉన్నది 2 అవసరం. ఈరోజు నేను గమనించిన దాంట్లో గృహ నిర్మాణం లోపల జరుగుతున్న తవ్వకాలను విభిన్న రంగాలలో పనిచేస్తున్నటువంటి శ్రామిక సంపన్నులు ప్రస్తావన చేశారు. వీటికి సంబంధించి కూడా యూనియన్స్ ఉన్నాయి. నేను మా ప్రాంతం లోపల ఒక 50 సంస్థలకు ప్రతినిధిగా ఉన్నాను. అసలు వచ్చిన సమస్య ఎక్కడవుతుందంటే ఈ యూనియన్లో బాధ్యులుగా ఉన్నటువంటి 8 మంది మధ్యనే మనస్సు దాంతో వైఫల్యం జరుగుతుంది. అక్కడికి పోయేది ఉంటే కుయుక్తులుగా డబ్బు ఎక్కడ ఉంటుందో ఎరవేసి కాపర్ పట్టాలన్నట్టుగా ఆ పెట్టుబడిదారులు వాళ్ళు ఈ లీడింగ్ చేసే యూనియన్ వాళ్ళని ఎవరిని ఉంటారు గ్రిప్పులు పెట్టుకొని, అయ్యా మాకు పలానా దుకాణంలో కొట్టులో ఖాతా ఇస్తారంటే అట్లా కాదు సార్, నేను తీసుకుపోయిపోతా, మీకు పలానా చోట తగ్గింపు చేస్తుంది. దీనికన్నా డబ్బులు రేటు వేయడం. 16,000 ఉంటే ఇక మావాడు చెప్పింది కాబట్టి 2,000 15 మంది తగ్గిస్తున్నాము. ఇప్పుడు మన ఒరిజినల్ రేటు కన్నా డబ్బులు చేస్తున్నాం. ఇది వాళ్ళని కావాలంటే మనం ఒక పౌరుడిగా ఒక ఇల్లు నిర్మించుకుంటున్నప్పుడు ఏ విధంగా పొదుపు చర్యలు చేపట్టాలి తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. వాడు జిఎస్టీ అంటాడు, ఏమంటాడు, పోయి అక్కడ ఉండగానే ఎవరైనా మాల్ కొనుగోలు చేసినప్పుడు ఆటోమేటిక్గా వీటికి అన్నిటికీ కేంద్ర బిందు చట్టపరంగా మనకు వినియోగదారుల మండలి ఆ ఆయుధంతో ఈ పౌర సమాజం తరఫున ఇది గృహ నిర్మాణ సంక్షేమ మద్దతుదారులు అన్న దాన్ని చేసుకున్నప్పుడు మన ఆశ, ఆలోచన, ఆచరణ సక్రమం అయ్యే అవకాశం ఉంది. కేవలం సమస్యలు ఇక్కడే కాదు, ప్రతి చోట మన నుండి విడిపోయినటువంటి మహాదేవ్పూర్ ప్రాంతం అదే సమస్య, కరీంనగర్లో అక్కడ, అయిన తర్వాత హైదరాబాద్లో కూడా అపార్ట్మెంట్స్లో మొత్తం అక్కడి నుండి వచ్చిన వాళ్ళే. మన బీహార్, ఉత్తరప్రదేశ్, మన రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పెట్టుబడిదారు. ఈవెన్ యావత్ ప్రపంచం లోపల వాళ్ళదే పెట్టుబడి అయితే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ పెట్టుబడి హస్తగతం ఇప్పుడు ఆ ఉభయ రాష్ట్రాలకి వాళ్ళకు సానుకూల పరిస్థితులు కొంతకాలం నుండి నడుస్తున్నాయి. ఆ మాలవీయ తెల్లగడ్డ పైన పట్టుకులను పెట్టుకుని బ్రాండ్ అమ్మిన క్యాలెండర్ చూస్తుంటాం. ఉదాహరణకి తీసుకోవచ్చు, లక్షల వేల అది కాదు వేరే అయిపోతుంది. ఇప్పుడు విజ్ఞులైన మీరంతా మీ ప్రసంగాలలో ప్రస్తావించినట్టుగా వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక ఆలోచన ప్రకారం మనం సుసంఘటితంగా ఉన్నప్పుడు అది అవుతుంది. అయితే మానవీయ తప్పిదం ఏముంటుందంటే ఆచరణ లోపల అభిప్రాయ భేదం ప్రతి చోట ఢిల్లీ దగ్గర నుండి గల్లీ వరకు కూడా ఇదే. అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా మనం ఒక ఆలోచన పంతాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ వీడు మంత్రి నుండి వచ్చి ఏదో పెద్ద తమాషాగా మాట్లాడుతున్నారు. ఒక 50 సంఘాలతో నాకు మా ప్రాంతంలో అవినాబాబు మాది మారుమూల ప్రాంతం, పల్లెనే, పెద్దపల్లి పట్టణం. నేను కూడా మా పాపులేషన్ 20,000, మీ పాపులేషన్ 79 లోపల హమాలి సంఘం పెట్టడం జరిగింది. ఒక ఆయన చనిపోయినారు, దాంట్లో 3 వర్గాలు. ఆ విధంగా మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్, ఎలక్ట్రీషియన్ వగైరా చాలా. ఆచరణ క్రమం లోపల 4 ఉన్నప్పుడు 3 ఒకవైపు ఒకడు వేయడం, అటువంటి అవకాశాలు రాకుండా వినియోగదారుల మండలి అని చేసుకుంటూ మనం అడగచ్చు, నువ్వు పలానా వాళ్ళు బిల్లు ఎందుకు ఇవ్వలేదు, వేడెంట్గా పట్టి ఒక 2-3 మీద యాక్షన్ కాంప్లైంట్ చేసినప్పుడు
ప్రతి వాడు అది కాకుండా కానీ ఆ స్థాయికి దిగజారి ఈ పౌర సమాజానికి ఈ వినియోగదారుల మండలికి ఆలోచన చేయాలని భయభ్రాంతులు అంటే మనం పోలీసు వాళ్ళం కాదు, కొత్తదని తిట్టలేం, కానీ వీళ్ళ నిఘా అన్నది మన మీద ఉంటుంది అన్న ఒక ఆలోచన ప్రక్రియకు మనం ముందుకు పోయినప్పుడు వస్తుంది. తెలిసిందో తెలియకుండా మన బ్రదర్ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కరెక్టే. అప్పుడెప్పుడు 81లో ఇక్కడ నుండి గోనె ప్రకాశ్రావు గారు పోటీ చేసినప్పుడు ఇది కాన్స్టిట్యూన్సీ బయటగా ఉన్నప్పుడు దాదాపు చాలా రంగాలలో చేశారు. ఆ గోకుడు, ఆ దురద, ఆ అభివృద్ధి ఉన్నది కాబట్టి అన్న రావా అంటే వచ్చాను. చాలామంది నాకు పరిచయం చేశారు. మీ అందరికీ హృదయపూర్వక నిండు మనసుతో కృతజ్ఞత తెలుపుకుంటూ మీరు చేసే ఆలోచన ప్రక్రియకు అనుసంధానంగా మంతని ప్రాంతంలో కూడా ఒక సబ్ ఆర్గనైజేషన్ ఇక్కడ చేసే నిర్ణయం జిల్లా కేంద్రంలో మీరు పెట్టరు, ఆ ప్రాంతంలో నేను అదేవిధంగా సమస్య రాకుండా ఉంటే జిల్లా స్థాయి కమిటీ అభివృద్ధి ఉంటే మనకు కొంచెం బలం ఉంటుంది, వాస్తవానికి కలుగుతుంది. అయితే స్వచ్ఛందంగా అన్నది మొత్తం మంది ఇల్లు కట్టుకున్నవాడు, ఇంటి పునాది కట్టినవాడు. అయితే ఇక్కడ దోపిడి వీళ్ళ మధ్య వ్యాపార ధోరణి మీదనే మందరు ఆవేదన. నాగుంభావనం కాదు పోయి కాటేయటానికి, మనకు కూడా కాళ్ళు చేతులు ఇది ఉంటుంది కాబట్టి ఓపికే ఊపిరిగా అన్నది ముందుకేగే వారిగా నేను ఒక శ్రామికుడిగా మీకు అందుబాటులో ఉంటానని మరో మాట హృదయపూర్వకంగా నిండు మనసు. రోజుల్లో చాలా మనందరి దగ్గర మెరుగుతున్న సమస్య పెద్దపల్లి ఉన్న వర్తక వాణిజ్య వ్యాపారాలు రాను రాను దిగజారిపోతున్నది. వాళ్ళ యొక్క వర్తక వ్యాపారం చేసుకుందామన్నా కూడా చాలా వెసులుబాటుతరం కానీ ఆర్థికవాదంగా ఏర్పడుతుంది. చాలామంది సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి దీనికి మూల కారణాలు ఏంటి? అసలు మనం ఇంత ముందు కూడా మన దగ్గర ఎంతోమంది మంచి మంచి సేడు బాగున్నావా, సేడు కొంచెం సహాయం చేయి, సేడు మాకు కొంచెం అప్పి అనేటు ఇచ్చే పరిస్థితుల్లో ఉండే మా వైశ్య సోదరులు కానీ, మార్వాడి సమాజంలో కానీ, లేకపోతే ఇతర కమ్యూనిటీ కానీ, పద్మశాలి సంఘంలో కానీ ఎంతోమంది వ్యాపారస్తులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దానికి మూల కారణం ఏంటనేది ఒక చర్చగా మారి చాలా పెద్దపల్లిలో కొంతమంది మేధావులు అక్కడ కూర్చొని ఈ సమస్య మీద అడుగుల పోరాటం చేద్దామనే విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే కొన్ని అంశాలు చాలా పెద్ద వక్తలు చాలామంది మాట్లాడడం జరిగింది. నేను భావిస్తున్నాను, వాస్తవంగా గతంలో మా తాతలు ఉన్నప్పుడు, మా తండ్రులు ఉన్నప్పుడు ఉన్న మార్వాడి చాలా స్నేహ సంబంధాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వ్యాపారంలో కాంపిటీషన్ స్టేజ్లో వెళ్ళలేదు. తర్వాత ఈ ఒకరి పొట్టన కొడదాం, ఈ ఉన్న వ్యాపారాన్ని ఇక్కడ నుంచి తరిమేసి ఆ షటర్ నేను తీసుకుందామనే దురాలోచన కూడా ఎప్పుడు చేయలేదు. అంటే 5,000 ఇస్తుందంటే నేను 10,000 ఇస్తా, ఇతను ఖాళీ చేయించు, వచ్చి నేను ఉంటాను, ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఒక సోదర భావాన్ని పెంపొందించింది, ఒక మంచితనానికి నిదర్శనంగా పెద్దపల్లి వ్యాపారం ఉండే. అటువంటి తరుణంలో ఇప్పుడు వస్తున్నటువంటి కొంతమంది మార్వాడి రాజస్థాన్ నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, యూపీ నుంచి వస్తున్నటువంటి వ్యాపారం చేయడానికి వస్తున్న వాళ్ళు ఇక్కడ లోకల్లో నివసిస్తున్న వాళ్ళు చాలా ఇబ్బంది చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. నేను దయచేసి వాళ్ళు ఒకటే అడుగుతున్నా, మేము ఇక్కడ కులానికి మతానికి అతీతంగా వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ లోకల్లో మనం కొట్టాడి తీసుకొచ్చిన తెలంగాణ దేనికోసం ఇక్కడ ఉన్న వాళ్ళకి వనరులు కల్పించాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కోసం వాళ్ళ జీవనోపాధి కల్పించాలని మేము తెలంగాణ తీసుకొచ్చినాం. అందులో భాగంగా మీరు రావడం మేము వద్దంటలేము, కానీ మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక జీవనోపాధిని పెంచాలి. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటే ఇక్కడ ఉన్న ఉట్టిగా ఉన్న వ్యక్తుల మీద తీసుకువచ్చి మీరు వాళ్ళకి పనులు పెట్టుకుంటే వాళ్ళ జీతంగా వాళ్ళ ఒక ఇల్లు నడుస్తుంది, వాళ్ళకు మీరు ఒక జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? ఒక్క మనిషిని పెద్దపల్లిలో మీకు ఒక ఎగ్జాంపుల్ పెద్దపల్లి చెప్తా. పెద్దపల్లిలో మీ ఒక 70-80 షాప్స్ ఉన్నాయి. అందులో ఎక్కడైనా ఒక వ్యక్తి మన పెద్దపల్లి నుంచి సరౌండింగ్ల జిల్లాలో ఒక్క వ్యక్తినైనా మీరు ఉద్యోగం పెట్టుకున్నారా? ఎందుకు? అడ్డురానితనాన్ని ప్రోత్సహిస్తున్నారా? దేనికి? ఏంటిది? వాట్ ఇది? అసలు ఏం జరుగుతుంది పెద్దపల్లిలో? అంటే ఏంది? కులరహితం అడ్డురాంతాలని ప్రేరేపిస్తున్నారా మీరు వచ్చి ఇక్కడ? అంటే మీరు ముట్టుకోవద్దు, మీరు వ్యాపారం పనికిరాని అనుకుంటున్నారా? ఒక మా పద్మశాలి సాయన సోదరుడు షాప్ పెట్టుకుంటే 4 మనుషులు పెట్టుకుంటాడు. ఒకటైన దగ్గర చూడండి, ముస్లిం పని చేస్తాడు, హిందూ పని చేస్తాడు, క్రైస్తవుడు పని చేస్తాడు. కానీ మీ దగ్గర ఏంటిది? మీ దగ్గర మా వాళ్ళు ఎవరైనా పని చేస్తున్నారా? ఇది ఈ ఆలోచన వచ్చింది అందరి దగ్గర. ఇది చాలా పెద్ద తప్పు. అంబేద్కర్ యొక్క రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు మీరు. అడ్డురాంతనాన్ని ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ మీరు. ఒకటి. రెండవది ఏం చేస్తున్నారు? కాంపిటీషన్ తీసుకొచ్చి రూపాయి అందరు ఏమంటున్నారంటే మీ దగ్గర వస్తువులన్నీ డూప్లికేట్ అమ్ముతున్నారు. ఇంత పెద్ద డీలర్లు వేవ్ల రాకుండా అన్న వాళ్ళ పెద్ద వ్యాపారం సైతం నిజాయితీగా బచ్చాల సుధాకర్ వాళ్ళు ఉన్నారు, సైద్ కిరాణా మంజులు, పెద్ద ఆవులూరి వాళ్ళు ఉన్నారు.
మంచి వ్యాపారం చేసారు. డూప్లికేట్ బస్సులు ఎప్పుడు అమ్మలేదు, కానీ ఇప్పుడు మీరంతా డూప్లికేట్ బస్సులు అమ్ముతున్నారంట. మరి ఆ నిజాలు తీయాలంటే అందులో మీరు ఎందుకు అంటే మీరు ఒక రహస్యమైన ఒప్పందాన్ని నేర్చుకున్నారు. మీ వ్యాపారం బయటపడద్దని అక్కడ లోకల్ ఉన్న వ్యక్తిని మీరు వాళ్ళు మీ దగ్గర పనికి పెట్టుకుంటలేరు. ఒకవేళ వీడు పనికి వస్తే మా రహస్యాలన్నీ బయటపడతాయనే మెయిన్ కాన్సెప్ట్తో మీరు ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ మీరు మంచిగా చేసినట్లయితే మీ దగ్గర తప్పు లేదనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఇవ్వాలి కదా ఉద్యోగం. ఇస్తే అప్పుడు మీరు నిజాయితీగా పనిచేస్తున్న వాళ్ళు అవుతుంది కదా. ఇది కూడా ప్రతి విషయంలో వస్తున్నది ఈ మాట కూడా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలామంది మీద చెప్తున్నాను, నేను ఒకటే చెప్తున్నాం, వ్యాపారం చేసుకోవడానికి ఎవరికి ఇబ్బంది లేదు. భారతదేశం మన అందరిది, ఎవరి కులానికో మతానికి శక్తికో సంబంధించిన దేశం కాదు. ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రతి ఒక్కరు పాటుపడడం, ప్రాణాలు అర్పించి దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చినాం. అందులో ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు, కానీ బతికే విధానంలో కూడా మంచితనం ఉండాలి, ఇతరులకు నష్టం జరగకుండా బతకాలి. ఇది మంచితనం అంటారు. కాబట్టి నేను ఎక్కువ మరొకసారి చేసుకుంటున్న మా ఇతర రాష్ట్రాల్లో వచ్చిన వ్యాపారస్తులకు మీరు లోకల్ ప్రయారిటీ ఇవ్వాలి, లోకల్ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మీరు జీరో మాల్ నమ్మడం మానేయాలి, కాంపిటేటివ్ బిజినెస్ని మానేయాలి. ఇక రానున్న రోజుల్లో పెద్ద పెద్ద మోర్ లాంటి రిలయన్స్ అలా వచ్చి ఇక్కడ చిన్న జీవనాన్ని బతుకుతున్నారు. ముఖ్యంగా చెప్తున్నాం, మా వడ్రంగి సోదరులు చూస్తే, మా తర్వాత కార్పెంటర్ సోదరులు చూస్తే నాకైతే కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఒక కార్పెంటర్ ఆయనే సల్మా హోటల్లో ఒక ఆయన క్లీన్ చేస్తుండు. అరే ఏంది అంటే ఏం చేయాలన్నా నాకు పని లేదు అంటున్నారు. గ్రానైట్ల మీరే, మార్బుల్లో మీరే, స్టీల్లో మీరే, ప్లంబర్ల మీరే, ప్లాస్టిక్ల మీరే, సీడర్ల మీరే, కవర్లలో మీరే, కిరాణులలో మీరే, బట్టల షాపులలో మీరే, మొబైల్ షాప్ రంగంలో మీరే. ఏంది ఇది చేయొద్దంటలేదు. మరి అసలు మాకేమిస్తున్నారు? మరి ఇక్కడ పెద్ద పెళ్లిగా ఇక్కడ కొంత తినందుకైతే ఇవ్వాలి కదా. కొంచెం ఇక్కడ మీరు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఎంత కొంత ఇవ్వాలంటే జీవనోపాధి ఇవ్వాలి, ఇక్కడ వర్కర్లకు ఇవ్వాలి, మంచి చెడులో పాల్గొనాలి. ఏది లేదు ఆయన దగ్గర. ఇదే బాధ, అంత తప్ప ఇంకేం లేదు. ఇది పెద్ద అది కూడా కాదు. వచ్చే పూర్వం ఉన్న ఇక్కడ మార్వాడీలను చూసి మీరు నేర్చుకొని వాళ్ళతో కలిసి ఇక్కడ ఎలా ఉన్నామని తెలుసుకొని వ్యాపారం చేయాలని వాళ్ళకి ఇది ఓపెన్. మరి నాతోటి కార్మిక సోదరులు తెలియజేయండి ఏమన్నా అన్న. నేను ఎలక్ట్రీషియన్, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్, మండల ప్రెసిడెంట్. మా ఎలక్ట్రికల్ యూనియన్లో ఎలక్ట్రికల్ ఏదైతే షాపులు ఉన్నాయో దాంట్లో ఈ రాజస్థాన్ వాళ్ళ షాపులు కూడా ఉన్నాయి. దీంట్లో జీరో మాల్ అమ్ముతున్నాం. వైట్ విండోలు వచ్చేసి కానీ స్విచ్లు కానీ ప్రతి ఒక్కటి జీరో మాల్ వస్తుంది. మా ఎలక్ట్రికల్ సోదరులకు పైసలు ఇచ్చి అంటే కమిషన్ ఇచ్చి వాళ్ళను నోరు చూపించి ఇంటి ఓనర్లకు ఇబ్బంది పెడుతుండ్రు. మళ్ళీ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి వైరింగ్ కాలిపోతే అది మా ఎలక్ట్రిషియన్ సోదరుల మీదనే పడుతుంది. అలా కాకుండా మళ్ళీ ఇంకొకటి మేము వైరింగ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మేము స్విచ్ బోర్డు ఫిట్ చేద్దామని పోయేసరికి వైర్ కట్ చేసుకొని పోతున్నాం. అది మాకు ఇబ్బంది అవుతుంది. అదొకటి మీ పెద్ద కొద్దిగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లేదా ఇదేదైనా ఉంటే ఈ డూప్లికేట్ వైర్లు కాకుండా ఒరిజినల్ వైర్లే అమ్మి వాళ్ళ షాపులు వాళ్ళు నడుపుకోమనండి. మేము వాళ్ళకి సహకరిస్తాం, కాదనేది లేదు. ఎలాంటి ఇబ్బందులను వాళ్ళని మేము పెట్టదలుచుకోలేదు. ఆల్రెడీ ఎలక్ట్రీషియన్ మా సోదరుడు ఒకడే డూప్లికేట్ వైర్ వాళ్ళకు ఇచ్చేస్తే అతను పోయి షాప్ మీద దాడి చేయడం జరిగింది. ఈ కానీ నుంచి మేము అలా దాడి చేయం. ఏదైనా ఉంటే మా పెద్దలకు తీసుకొచ్చి ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళ సహకారంతో స్టేషన్కి వెళ్ళుడా లేకపోతే ఈ పెద్ద మనుషులలో పిలిపించి వాళ్ళతో మాట్లాడించడం జరుగుతుంది. ఇదే అన్న అందరం అనుకొని ఈ సభను నిర్వహించినందుకు, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనము ఇన్ని రోజుల నుంచి ఏం సఫర్ అవుతున్నామో, ఎంత ఇబ్బందులు పడుతున్నామో అది మనకే తెలుసు. ఎందుకంటే మనం కష్ట జీవులం కనుక కష్టం అనేది మనకే తెలుసు, ఇతరులకు ఎవరికి తెలియదు. ఆ కష్టాన్ని మనం నమ్ముకొని ఈ పెద్దపల్లిలో ఉంటున్నాం కనుక, పనులు చేస్తున్నాం కనుక ఇతర రాష్ట్రాల నుండి రావడం చాలా మంచిదే, పర్వాలేదు, రావాలి. మనలో కలిసి ఒకరిగా వాళ్ళు వర్క్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాకపోతే పెద్దపల్లిలో ఏం జరుగుతుంది అంటే, మేము యూనియన్లు ఎన్నో యూనియన్లు ఉన్నాయి. బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క యూనియన్ ఉంది. ప్లంబర్ కానుంచి మొదలు పెడితే పెయింటర్, ఎలక్ట్రీషియన్స్, సుతార మేస్త్రి, మార్బుల్ టైల్స్ వర్కర్స్, ప్రతి ఒక్కరు బిల్డింగ్కు ఎన్ని అవసరమో అంతమందికి అన్ని యూనియన్స్ ఉన్నాయి. దయచేసి ఈ యూనియన్లో మేము ప్రతి ఒక్కరిని రావడానికి కోరుతున్నాము. కానీ వాళ్ళు మా మీద ఏదో మాట్లాడుకుంటూ
పని నాణ్యత లేకుండా మేము వాడికి వెళ్తున్నాము, ఇంటి ఓనర్ల చూస్తే సఫర్ చేస్తున్నారు, అయినా పర్వాలేదు అని చెప్పి ఇంటి ఓనర్ల దగ్గరికి పోయి వాళ్ళను సముదాయించి మేము చేయడం జరుగుతుంది. అయినా యూనియన్లోకి రాండి, మీరు వర్క్ చేయండి అన్నగానే రావట్లేదు. అదే యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఒక్కొక్క మేస్త్రికి 2000 నుంచి 3000 రూపాయలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళ దగ్గర వీళ్ళు లేబర్గా చేసి ఇక్కడికి వచ్చి ఆ నాణ్యత లేని పని ఇక్కడ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రజలకు, ఇంటి యజమానులకు, బిల్డింగ్ కట్టుకుంటున్న యజమానులకు తెలియజేస్తున్న ఏమంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించి ప్రతి ఒక్క యూనియన్ సంప్రదించి ఈ పనులు చేయించాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్లంబర్ అసోసియేషన్ ప్లంబర్ మేమందరము పిల్లల కోసం కానీ ప్లంబర్ కానీ వెల్డర్స్ కానీ టైల్స్ కానీ ఎవరైతే ఇంటి నిర్మాణం ఉన్నారో 11 మంది కుల సంఘాలు జరుగుతున్న నిర్మాణం బిల్డింగ్ అసోసియేషన్ అంతా లీడర్స్ అని ప్లంబర్ను మేము మాట్లాడేది. ఎవరైతే బిల్డింగ్ కాడికి వచ్చిన వాళ్ళు బిల్డింగ్ పూర్తి చేయకుండా చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళబడి ప్లంబర్ యూనియన్లో లేని వాళ్ళు కూడా కర్మారు కానీ వేరే వేరే ఊరు నుంచి వస్తే కూడా మేము పట్టుకుంటున్నాం. పట్టుకొని మధ్యలో వెళ్ళిపోతే కూడా బిల్డర్స్ కూడా మమ్మల్ని వదిలిపెట్టి మాకు తక్కువ చెప్తున్నారని వాళ్ళకి ఇచ్చేసి మా పొట్ట కొడుతున్నారు వాళ్ళు. మేము కూడా చాలా వరకు పట్టుకుంటున్నాం, అందరినీ తీసుకెళ్తున్నాం. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఏం చెప్తారో చేయండి, మీరు మాకు వాళ్ళు ఇస్తారు, మేము చేసుకుంటాను, మీరెవరు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అయినా కానీ మేము ఏం చెప్పినామంటే అందరికి కార్డ్స్ ఇస్తాము, రాండి యూనియన్లో గడవండి, మేము కూడా మద్దతు ఇస్తాం మీకు అని కూడా మేము చెప్పడం జరిగింది. అందరు కూడా చెప్పినాము, వాళ్ళు కూడా ఓకేనా. కొంతమంది దొంగదాడుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా వరకు ఇట్లా ఫెయిల్ అవుతుండే మళ్ళీ మమ్మల్ని పిలిస్తే మేము పోయి మళ్ళీ ముందు కంప్లీట్ చేసేస్తున్నాం బిల్డింగ్. దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి, ఈ ఊరు అందరికీ మాది ఒక్కరిది కాదు, ప్రజలందరిది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. పెద్దపల్లి జిల్లాలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్న వారి గురించి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఈ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు జీరోదండ చేస్తూ ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుండ్రు, ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అంటే, నేను ఒక బిల్డర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మాకు ఏ విధమైన నష్టం జరుగుతుంది అంటే, ఒక టైల్స్ మేషన్ను తీసుకొని టైల్స్ దుకాణం పెడుతున్నారు, అదేవిధంగా ఒక కబోర్డు చేసే దుకాణం పెడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంటే ఒక పిఓపి చేసే దుకాణం పెడుతున్నారు. వాళ్ళని ఇక్కడ బిల్డింగ్లో పనిచేసే వాళ్ళకు ఇక్కడ ఉపాధి లేకుండా ఏ విధంగా చేస్తారంటే, అక్కడ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడి వాళ్ళనే తీసుకొచ్చి మేమే వసూలు ఇస్తాం, మేమే పనిచేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దపల్లి సంపాదన అంతా వాళ్ళు దోసుకొని ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుకొని అక్కడ డెవలప్ జరుగుతుంది. ఇక్కడ ఈ పెద్దపల్లిలో నష్టం జరుగుతుంది. ఇక్కడున్న ఉపాధి దొరకకపోతుందని ఇక్కడ ఉన్న కార్మికులకు కానీ ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు కానీ ఉపాధి దొరకకుండా చేస్తుండ్రు. ఇది దాని మీద మన పెద్దపల్లి ప్రజలందరము ఆలోచించి మన పెద్దపల్లిలో స్థానికంగా పెట్టుకున్న దుకాణదారులకు మద్దతు చేస్తూ నాణ్యమైన వస్తువులను కొనుగోలు చేసుకొని ఇక్కడి వాళ్ళతో వర్క్ చేయించుకున్నప్పుడు మన పెద్దపల్లి డెవలప్ అవుతుంది, మన పెద్దపల్లి జిల్లా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆ డెవలప్ అయిన వాళ్ళు ఏదో ఒక షాప్ పెట్టినప్పుడు ఇక్కడి వాళ్ళే అందులో వర్క్ చేస్తారు. కాబట్టి మన అందరం పెద్దపల్లి వాసులకు లోకల్లో ఉన్న వాళ్ళకి మనము సపోర్ట్ చేయాలి అని ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రజా సంఘాలు కూడా ఏవైతే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ప్లంబింగ్ యూనియన్ తరఫున మాట్లాడడానికి వచ్చినటువంటి మా యొక్క మిత్రులు, మా సోదరులు అందరూ, అదేవిధంగా మా ఎలక్ట్రీషియన్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరు అభిప్రాయాలను తెలియజేస్తూ ఏదైతే మార్వాడి వర్తక సంఘాలు ఏవైతే ఉన్నాయో పెద్దపల్లికి వచ్చి గుజరాత్ నుంచి కానీ ఏదైతే అంటే రాజస్థాన్ నుంచి కానీ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఏదైతే వాళ్ళు షాపులు పెట్టి ఇక్కడ ఒక వాణిజ్యపరమైనటువంటి నష్టాన్ని కలగజేస్తున్నారు. దానికి ముఖ్యంగా బిల్డింగ్ రంగానికి సంబంధించి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఫస్ట్ బిల్డర్స్ మాత్రం బిల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టిన తర్వాత 50 లక్షలకు 60 లక్షలకు 70 లక్షలకు 1 కోటి కింది స్థాయి లోపల వాళ్ళు అమ్మకాన్ని పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్, అది ఎవరైతే టైల్స్ కానివ్వండి, మార్బుల్స్ ఎవరైతే కూడా వాళ్ళకు పని ఇవ్వకుండా ఎవరైతే అక్కడ నుంచి వేరే ప్రాంతాల నుంచి పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళను ప్రోత్సహించేది మాత్రం బిల్డింగ్ రంగానికి సంబంధించి బిల్డర్స్ మాత్రం అని చెప్పేసి నేను ఈరోజు దండాపదంగా చెప్తా ఉన్నా. ఈరోజు బిల్డర్స్ వల్లనే ఈరోజు ఆ రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క పని కూడా వాళ్ళు నాణ్యత లోపంతో కూడినటువంటి వస్తువులు ఇస్తున్నారు. ₹1 తక్కువ కూడా బిల్డర్సే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు సంప్రదించుకొని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి లాభాన్ని వాళ్ళు వెలిగేసుకుంటూ ఉన్నారు. ఇక స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వృత్తిపరమైన ప్లంబింగ్ శాఖకు సంబంధించి బిల్డింగ్ రంగానికి కూడా వాళ్ళ వల్ల నష్టం జరుగుతూ ఉన్నది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడైతే ఎవరైతే పెద్దలు అందరూ మాట్లాడారో ఈ సమస్యలు కూడా కొంచెం లేవనెత్తి మనం ముందుకు ఉద్యమ పోరాటాలు చేసుకుంటూ మన యొక్క స్థానికంగా ఉన్నటువంటి వారికి కొంచెం ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలని చెప్పేసి నా ద్వారా మేము మనం చేసుకుంటాం. ప్రజలు వేరే రాష్ట్రాల వాళ్ళు చేయబట్టి మనం నష్టపోతున్నాం కాబట్టి ఈ రౌండ్ సమావేశం చేసుకుంటాం. కాబట్టి కొన్ని రాజస్థాన్ వాళ్ళు వచ్చి మన రాష్ట్రాన్ని ఇంతకుముందు మన ఆంధ్రోళ్ళు ఇటు బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయినట్టు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయినట్టు ఈ రాజస్థాన్ వాళ్ళు మనని దోసుకుపోతారు. ఎట్లా అంటే మన యువత ఇక్కడ ఉన్న యువత ఏమవుతుంది అంటే పెడదవన పట్టిపోతుంది, మందువులకు బానిస అయిపోతారు. వాళ్ళు ఒక్కంచెలు వచ్చి ఇక్కడ షాపులు పెట్టి మన తెలివితేటలన్నీ వాళ్ళు దొబ్బుకపోతారు. మన శ్రీమన్ అన్నగారు అన్నట్టు మనం వాళ్ళని అరికట్టలేమన్నాడు, అరికట్టగలుగుతాం. వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు షాప్ పెట్టినప్పుడు వాళ్ళ దాంట్లో పనిచేసే వాళ్ళు 100% వాళ్ళ మందే ఉంటారు. కానీ మనల్ని ఇక్కడ ఎందుకు పెట్టుకుంటలేరు వాళ్ళు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ సంపత్తి పెంచుకుంటారు. మన ఇక్కడ ఉన్న రాష్ట్ర బోళ్ళు ఖతం అయిపోతారు. ఎలక్ట్రీషియన్ల దగ్గరికి వచ్చే వారికి ఏమో చేస్తారు, మన ఎలక్ట్రీషియన్లను ఒక బానిస లెక్క తయారు చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తారు, ఎలక్ట్రీషియన్ సామాను ఇప్పుడు ఒక ఓనర్ ఉన్నాడు, నాకు తెలియదు కాబట్టి ఓనర్ నువ్వు ఎంబడి పట్టుకొస్తాడు. ఎంబడి పట్టుకొచ్చిన వాళ్ళే తమ్ముడు నీకు ఇంత కమిషన్ ఇస్తాం నువ్వు మేము చెప్పింది ఏమంటారు. వాళ్ళు వింటారు. విన్నాక ఏం చేస్తారు, సామాను కొంటారు. ఫస్ట్ టైం సామాను కొంటారు, సెకండ్ టైం సామాను కొంటారు, థర్డ్ టైం ఏం చేస్తారు, ఈ ఎలక్ట్రీషియన్ పక్క దొబ్బి ఇంకో తయారు చేసుకుని ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి సామాన్ అంతా వాళ్ళతో తీసుకుంటారు, డూప్లికేట్ సామాన్ ఇచ్చేస్తారు. అట్లా మనం రాష్ట్రం లాస్ అయిపోతుంది. ఇదొక్కటి. వేరే రాష్ట్రం నుంచి వస్తారు, ఎవరైనా భారతదేశంలో ఎక్కడ బతకచ్చు. కానీ మన రాష్ట్రంలో మన పెద్దపల్లి మొత్తం వెనుకబడిపోతున్నాం. వేరే రాష్ట్ర వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు చేయబట్టి, ఇంతకుముందు ఆంధ్ర వాళ్ళు చేయబట్టి వెనుకబడిపోయినాం. ఇప్పుడు రాజస్థాన్ వాళ్ళు మరో రాజస్థాన్ ఇక్కడ తయారు చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఉన్న ఇక్కడ యూత్ను పెద్దోళ్ళను అందరినీ తక్కువ రేట్లకు ఇస్తారు. ఫస్ట్ ఎట్లా డ్రగ్స్ లెక్క అలవాటు చేస్తారు, తక్కువ రేట్లకు ఇచ్చి నెక్స్ట్ టైం దోపిడీ చేస్తారు. అది ఎవరు గమనిస్తలేరు. ఇటు మోటార్లు కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కిరాణా సామాన్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, రేపు హౌస్లోళ్ళు అడ్లోళ్ళు అన్ని షాప్ల వాళ్ళకు సుధా లాసే రాజస్థాన్ వాళ్ళు చేయబట్టి. వాళ్ళని మనం కట్టడి చేయాలంటే వాళ్ళ దగ్గర పని చేయాలి. మన వాళ్ళను ఇక్కడ యువతను మనం అక్కడ పని పెట్టుకోవాలి. వాళ్ళు పని పెట్టుకొని ఏడాలా వాళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి. ఇది ఈ రౌండ్ సమావేశం దీని కొరకు పెట్టినాం. కానీ మనం వాళ్ళని భయపట్టియలేము. మనం వాళ్ళని ఇక్కడ వాతకవేరు అది ఇక్కడ ఏం కాదు. కాబట్టి మన రాజస్థాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిరు కాబట్టి మన రాష్ట్రాన్ని దోస్తారు కాబట్టి దోసుకొని వాళ్ళ రాష్ట్రం డెవలప్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళ రాజస్థాన్ షాపులలో మన వాళ్ళు ఇక్కడ ఉన్న యువత పనిచేయాలి, పనికి పెట్టుకోవాలి, ఏ విషయమైనా మనకు చెప్పాలి వాళ్ళు. అది ఇక్కడ దీనికి ఏమైనా తప్పుగా మాట్లాడితే సమావేశంలో కార్మికులు, కర్షకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు వీరందరూ మాట్లాడిన విషయాలను తీసుకొని మరి ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే మరి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశామో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వ్యాపారులు మరి ఇక్కడ చేస్తున్నటువంటి జీరో వ్యాపారము, అలాగే వారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్లు కానీ రూమ్ రెంట్లకు ఇస్తున్నటువంటి అడ్వాన్సులు కానీ అధిక మొత్తంలో చెల్లించి మరి ఇక్కడి వ్యక్తులు ఇక్కడ యువత వ్యాపారం చేసుకోవాలంటే మరి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవలసిన పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ యువత నిర్వీర్యమవుతున్న పరిస్థితులను గమనించి మరి ఏదైతే వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి రాజస్థాన్, గుజరాత్ మార్వాడీలు మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా పెద్దపల్లి పట్టణ ప్రజలు వారిని అన్నదమ్ముల వలనే మరి స్వాగతించారు. ఇప్పటి వరకు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులను తలపెట్టలేదు. ఇక మీదట మరి వారు ఏదైతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ యువత పని చేత కాదు, పని చేయలేరు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక, కర్షకులు, వివిధ రంగాల వృత్తి నైపుణ్యం గల వ్యక్తులను తెలంగాణ ప్రజలు పనికిరారు, పనిచేయరు అనే విధంగా వారి మాటలు ఉన్నాయి. మరి అలాంటి మాటలను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏదైతే వారు ఇప్పటి వరకు 50 నుండి 100 వరకు షాపులు ఏర్పాటు చేసుకున్నారో
ప్రతి షాపులో కూడా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. జీరో దందాను మరి మానుకోవాలి. వీటన్నింటినీ కాకుండా భవిష్యత్తులో కూడా పెద్దపల్లి యువతకు ఉపాధి అవకాశాలు లభించాలంటే పెద్దపల్లి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక లక్ష్యంతో మరి రౌండ్ టేబుల్ సమావేశం ఒక సుదీర్ఘమైన పోరాటానికి తెరతీయడం జరిగింది. మరి దాని కొరకు పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం అనే ఒక నామకరణం చేసుకొని దాని ద్వారా అన్ని రంగాలలో మరి పెద్దపల్లికి జరుగుతున్నటువంటి పెద్దపల్లి జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి వాటిని సాధించుకునే దిశగా ముందుకు పోవడము, అలాగే ఏదైతే వ్యాపారులు చేస్తున్నటువంటి జీరదంద ఏదైతే ఉన్నదో మరి దాన్ని అరికట్టుటకు పోలీస్ డిపార్ట్మెంట్ను కానీ కార్మిక విభాగాన్ని కానీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ మరి అలాగే వివిధ రంగాలలో ఉన్నటువంటి అధికారులందరి దృష్టికి వీరు చేస్తున్నటువంటి అన్యాయాలను అకృత్యాలను మరి దృష్టికి తీసుకుపోయి సామరస్యంగానే వారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. వాటికి ప్రతి అంశం కూడా మరి ఇంకా కూలంకుషంగా అడ్వకేట్లను కూడా వారిని కూడా సంప్రదించి భవిష్యత్తులో వీరిని ఏ రకంగా అరికట్టాలనేది మరి ఎందుకంటే న్యాయపరమైన చిక్కులు గిట్ట ఏం లేకుండా ఎవరం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఎన్నో కష్ట నష్టాలను వచ్చి ఆర్థికంగా నష్టపోయి మరి కేసుల పాలైన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి దానికి భిన్నంగా ఈ రాజస్థాను, గుజరాత్ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిని ఎదుర్కొనుటకు మనం ఎవరం కూడా కేసుల పాలు కాకుండా న్యాయపరంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ న్యాయపరమైన చిక్కులు రాకుండా పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం మరి పనిచేస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా మరి పెద్దపల్లి జిల్లా డెవలప్మెంట్ ఫోరం దృష్టికి తీసుకొస్తే అది సామరస్యంగా ఆ సమస్యను పరిష్కరించుటకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరందరినీ క్రోడీకరించుకొని వారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించుటకు సానుకూలంగా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారని మరి ప్రజలు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, మీకు తలెత్తిన ఏ విషయంలో కూడా తొందరపాటు చర్యలకు పడకుండా మరి ఎలాంటి అంటే మన మీద వారు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదిగి ఉన్నారు కాబట్టి కేసుల పాలు చేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఏదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పెద్దపల్లి డెవలప్మెంట్ ఫోరం పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి 30వ తారీఖు రోజు తిరిగి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఈ రోజుకు రెట్టింపు మరి సంఘాలను, కార్మికులను, కర్షకులను అందరినీ పిలిచి మరొకసారి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తున్నామని తెలియజేస్తుంది.